హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు ఆగస్టు 28th మనం ఈ రోజుటి మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒక్కసారి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఇవి మన లెవెల్స్. ఓకేనా, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, మనకి R2 కి R1 కి మిడిల్ లో ఉంది. ఓకేనా, దెన్ మనకి ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యింది, బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మన టార్గెట్ 1 ఏమవుతుందండి, ఇది అవుతుంది ఫస్ట్ టార్గెట్. మనకి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే 100 పాయింట్స్ వరకు మన టార్గెట్ మనకి ఇచ్చేసింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఇది మనకి నిఫ్టీ ఫిఫ్టీలో చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ R3 కి R2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి R3 పైన క్లోజ్ అయ్యి R3 పైన బ్రేక్ అయ్యి మనకి అది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనము బై సైడ్ ఉంటాము, ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఓకేనా, ఆగస్ట్ మంత్ లో మనకి ఇంతవరకు నిఫ్టీ ఫిఫ్టీలో స్టాప్ లాస్ అనేది లేదు. ఈ రోజు మనకి నిఫ్టీ ఫిఫ్టీలో స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఓకేనా, ఇది మీరు గమనించాలి. ఓకేనా, స్టాప్ లాస్ హిట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ కొన్ని స్టాక్స్ చూద్దాం. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీ చూడండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో ఇది మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది మనకి పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. చూడండి మన టార్గెట్ ఇచ్చిందా లేదా, ఎండ్ ఆఫ్ ది డే కల్లా కరెక్ట్ గా ఇచ్చింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, నేను ఇది ఒకసారి జూమ్ చేస్తాను. మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, R2 కి R1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ R2 పైన బ్రేక్ అయి క్లోజ్ అయింది. చూడండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ హిట్ అయినాయా లేదా, హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, R2 కి R1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం బై చేస్తే చూడండి, ఇది టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 హిట్ అయినాయా లేదా. అండ్ దెన్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసి చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి R2 కి అండ్ R1 కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి R2 పైన ఇది బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి, R3 అనేది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ అశోక్ లైలాండ్ చూద్దాము. ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, R1 కి కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ R1 పైన బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, మనకి ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ మనకి సిటీ యూనియన్ బ్యాంక్ చూద్దాం. సిటీ యూనియన్ బ్యాంక్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. ఓకేనా, సో తర్వాత ఇది మనకి పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది, అండ్ అలాగే ఇది మన సెకండ్ టార్గెట్ అవుతుంది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ మనప్పురం ఫినాన్స్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R2 కి అండ్ what is that, ఓకే దిస్ ఈస్ 1 minute. ఓకే, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి R1 కి కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో తర్వాత మనకి R2 పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. చూడండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ అండ్ ఫిఫ్త్ టార్గెట్. ఎన్ని టార్గెట్స్ హిట్ అయినాయండి ఈ రోజు, మొత్తం 5th. చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ పైన బ్రేక్అవుట్ అయింది. సో 1, 2, 3, 4, 5 టోటల్ మనకి 5 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. బట్ కానీ మనము ఫస్ట్ టార్గెట్ ని మనకి లాస్ట్ టార్గెట్ గా పెట్టుకుంటాము, మిగతా టార్గెట్స్ అన్ని కూడా మనము ట్రైలింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ రెక్ లిమిటెడ్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మనం ఇక్కడ బై చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది, అండ్ ఇది సెకండ్ టార్గెట్, అండ్ ఇది థర్డ్ టార్గెట్. చూడండి ట్రైలింగ్ చేస్తే మనకి థర్డ్ టార్గెట్ వరకు ఈ రోజు రావడం జరిగింది రెక్ లిమిటెడ్ లో. అండ్ దెన్ నెక్స్ట్ టాటా పవర్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది ఎటు బ్రేక్అవుట్ అయిందండి, పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది,
స్టాప్ లాస్ ఇది అవుతుంది. మనకి స్టాప్ లాస్ నేను ఏం చెప్తానంటే మీకు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ కి విక్ అనేది రాకూడదు, కింద క్లోజ్ అవ్వాలి క్యాండిల్ అనేది. ఇక్కడ ఎక్కడ కూడా కింద క్లోజ్ అవ్వలేదు, సో కాబట్టి మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్, ఇక్కడ ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ అలాగే సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి మనకి R1 కి కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ ఇది మనకి తర్వాత ఈ దీనిపైన మనకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము బై చేస్తే ఇది మనకి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అండ్ ఫోర్త్ టార్గెట్. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ గో టు ఐజిఎల్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి R1 కి కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఇది మనకి కిందకి బ్రేక్అవుట్ అయింది. అప్పుడు మనకు ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా, ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ యూపీఎల్ లిమిటెడ్ కి వెళ్దాం. యూపీఎల్ లో చూడండి మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి కే లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో మనకి నెక్స్ట్ అది ఎటు సైడ్ బ్రేక్అవుట్ అయిందండి, పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి ఇది అవుతుంది. దగ్గర మన ఫస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చి ఇక్కడే మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ ప్రాఫిట్ లో ఉండడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ చూద్దాం ఒకసారి. బజాజ్ ఫైనాన్స్ కూడా చూడండి ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ R3 కి అండ్ R2 కి మిడిల్ లో ఉంది. సో వన్స్ ఇక్కడ మనకి పైన తర్వాత R3 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయ్యి R3 పైన క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే బై సైడ్ చూడండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ట్రైలింగ్ చేస్తే థర్డ్ టార్గెట్ వరకు ఈ రోజు మనకు వెళ్ళింది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనము ఈరోజు ఇండెక్స్ లో చూసాము అండ్ అలాగే స్టాక్స్ లో కూడా చూసాము. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మీకు ఎవరికైనా కూడా మన లెవెల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.